సో ఇప్పుడు రీసెంట్ గా రామ్ పోతినేని గారి సినిమా ఒకటి ఆంధ్ర కింగ్ తాలూకా అని గ్లిమ్స్ వచ్చాయి దాని నుంచి. ఆ, అయితే అందులో ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి ఉపేంద్ర గారి కట్అవుట్ పెట్టారు. ఆ, సో ఆ. అసలు ఆంధ్ర కింగ్ అంటే మీకు ఎవరు గుర్తుకొస్తారు ముందుగా? ఈ ప్రశ్న నన్ను కాదన్న, ఎల్కేజీ కుర్రోడిని అడిగినా చెప్తారన్న. ఏ ఏ ఏ అల్లు అర్జునే గుర్తు వస్తారన్న, ఇంకెవరు గుర్తుకు రారన్న. మరి ఇప్పుడు ఒకవేళ ఆ సినిమాలో ఇక్కడ ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఆ. అల్లు అర్జున్ క్యారెక్టర్ లేకపోతే ఎవరైనా వేరే హీరో క్యారెక్టర్ పోషిస్తున్నారని తెలిస్తే ఏ విధంగా ఉంటుంది? క్యారెక్టర్ అనేది డైరెక్టర్ చెప్పేదిని బట్టి డిఫెండ్ అయి ఉంటది. క్యారెక్టర్ తో సంబంధం లేదు అక్కడ. డైరెక్టర్ ఏ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే అదే చేయాలి. అలాగని మన మంగపతి గారు వేలన్ క్యారెక్టర్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అయినా కూడా అక్కడ సినిమా హిట్ కోసం, హైలైట్ కోసం ఆయన చేశారు. అట్లా క్యారెక్టర్ అనేది డైరెక్టర్ బయట ఉంటది కానీ హీరో బయట కాదండి. అండ్ కొంతమంది దీన్ని విమర్శిస్తున్నారన్న, ఖచ్చితంగా ఉపేంద్ర గారి కట్అవుట్ తీసేసేయాలి, మన ఆంధ్ర కింగ్ ఎవరో వాళ్ళ ఫోటో పెడితే బాగుంటది, తెలుగు వాళ్ళ ఫోటో పెడితే బాగుంటది అంటున్నారు. సో మీరు అట్లా చెప్తారా? ఇప్పుడు ఒకళ్ళ సర్టిఫికేట్ ఇస్తే వచ్చే స్థాయిలో లేరన్న. ఎవరి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఉందన్న. ఆంధ్ర కట్అవుట్, ఆంధ్ర కింగ్ అంటే ఇంకా అల్లు అర్జునే అన్న. ఇంకా దాని మీద ట్రోల్స్, మేమ్స్ చేయాల్సిన పని లేదు. అదే ఒకవేళ మార్చాల్సి వస్తే ఈయన పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు, లేకపోతే అదే కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నిజంగా అది 100% ప్రొటెస్ట్ చేయాల్సిన విషయం. అట్లా పెట్టాల్సి వస్తే మాత్రం ఆయన కర్ణాటకకు అవుతారు కానీ ఇక్కడ కాదు కదా. ఆయన సినిమాలు ఏవో రా, ఉపేంద్ర ఇట్లాంటివి కొన్ని మూవీసే తెలుసు. చాలా మందికి తెలియదు ఆయన ఎవరు కూడా. సన్ ఆఫ్ సత్యమూర్తి ద్వారా ఆయన అయితే కొంతమంది తెలిసారు, రీబ్యాక్ అయ్యారు. సో ఆయన అయితే ఇక్కడ ఆంధ్ర కింగ్ అవ్వరు. అట్లయితే 100% ప్రొటెస్ట్ చేయాల్సిందే.